లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాక్థాన్ నిర్వహించారు. 4 నెలల్లో దేశవ్యాప్తంగా 1730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని తెలిపారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ను ప్రారంభించారు. దేశంలో 24% వరకు సైబర్ నేరాలు పెరిగాయన్నారు. నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. అనేక సామాజిక మాధ్యమాలు, యాప్లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతోందన్నారు. లోన్ యాప్లు, హనీ ట్రాప్, ఇతర యాప్ల ఊబిలో పడి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ నేరాల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటా అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్గా ఉండొచ్చు, అవునా ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడ ఒకసారి మీరు అప్లోడ్ చేసిన అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు, డబ్బులు ఉండవు, అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో వాట్ ఎవర్ మేబీ మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత అని ఒక 10,000 20,000 ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 20,000 అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు మాత్రం తీరదు. ఆ 10,000కి 30,000 కడతారు, 40,000 కడతారు, కానీ ఆ అప్పు మాత్రం తీరదు. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్, నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. మీ తాలూకా పేరెంట్స్కో, మీ తాలూకా రిలేటివ్స్కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ ఆఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ స్టూడెంట్ ఒక అమ్మాయి నా దగ్గరికి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక 2 years బ్యాక్. ఏంటంటే ఇదే సిచ్యువేషన్. అంటే మేము ఎందుకు చెప్తామంటే వాళ్ళు అలా బెదిరించి మేము దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ. ఇందాక కూడా సిపి గారు చెప్పారు, ఒకళ్ళు 85 లక్షలు రీసెంట్గా అన్నీ తెలిసిన వ్యక్తే పోగొట్టుకున్నారని చెప్పి. అంటే ఇవన్నీ మనం రోజు చూస్తున్నటువంటి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అంశాలు. 10,000 అవ్వచ్చు, 25,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ టెక్నాలజీనే ఇవాళ మనం ఉపయోగించి మనం కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కువ అవేర్నెస్ ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని పోలీసు కమిషనర్ గారు తీసుకున్నారు. ఇవాళ పోలీస్ కమిషనర్ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరం సహకరించాలి. పోలీసు వారు అనుకుంటే సాధించాలనేది ఏమీ లేదు.